గెలిచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, పేరు లేని వాళ్ళు, ధనవంతులు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు అనేకులు చనిపోయారు. కానీ దేవుడు మనందరికీ అటువంటి స్థితి రాకుండా కలుగ చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. తర్వాత మనందరి గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి మన సంఘ కాపరి పాస్టర్ మధు గారికి మా సంఘం అందరి తరపున మనందరి తరపున కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు దేవుని దగ్గర మా గురించి ప్రస్తావించి మా సంఘాన్ని కాపాడండి, మా బిడ్డల్ని కాపాడండి అని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మా గురించి మొరపెడుతున్నందుకు మా సంఘం అందరి తరపున కూడా మీకు పాస్టర్ గారికి మీ కుటుంబానికి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇదే రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా రాబోయే సంవత్సరంలో కూడా మనందరినీ దేవుడు కాపాడాలని, ఇంకా అధికమైన వేలులతో మనల్ని నింపాలని, మనందరినీ కూడా ఆయన ఆకాశపు వాకిళ్ళను విప్పి ఆశీర్వదించాలని, మనమందరం కూడా ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతలమై ఉండి ఆయన చేసే మేలులను కూడా ఈ ప్రపంచానికి తెలియచేయాలని, ఎప్పుడూ కూడాను ఆయన గురించి ధ్యానించే బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మా అందరి తరఫున కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.